పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటన్న గండ్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని పలు ఇళ్లలో ఉన్న కత్తులు, గొడ్డళ్లు, పారలతో పాటు సరైన ధృవీకరణ పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలు, కారంపూడి వీరుల ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా తనిఖీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు 7 SIs ని యూజ్ చేసాం విత్ టీమ్స్. అలానే ఒక 4 ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ది పోలీస్ వచ్చిన్నారు. అందరూ కూడా 7 టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ కి సెర్చ్ చేయడం జరిగింది. అట్లానే అవుటర్ కార్డన్ పెట్టుకున్నాక ఈ రోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము. నైఫ్స్, అట్లానే గొడ్లు, పార్లు, ఇవన్నీ కూడా, కత్తులు కూడా ఉన్నాయి. ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కాకుండా మిగతావి ఏదైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే దగ్గర ఒక 33 వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకుని వస్తున్నాము. ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. లేని వెహికల్స్ మీద మేము మధ్యరేటు CRPC పెట్టి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. అదొకటి. ఈరోజు బయటసన్నిగంలో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఒకటి, అట్లానే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి కార్డన్ సెర్చ్ పెట్టడం జరిగింది. బయటసన్నిగండ్ల విలేజ్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు